ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా తనకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు విమర్శిస్తున్నారు. అసలు తనను సస్పెండ్ చేయడం, విధుల నుంచి తీసేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆయన స్పందన ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మీకును ప్రభుత్వానికి ఎందుకు ఈ రకమైన విభేదాలు వచ్చినాయి? మిమ్మల్ని ఉద్యోగం తీస్తాను గల కారణం ఏంటంటారు? విభేదాలు ఏం లేవండి. ఈ గవర్నమెంట్ కావాలని నేను ఒక పార్టీ ముద్రేసి నేను ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అంశాల గురించి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నా. అది నచ్చడంలేక వాళ్ళు కావాలని ఒక ముద్రేసి ఎన్నికల ప్రచారం చేసినా అని చెప్పి ఒక ముద్రేసి తీసేయడం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు, ఎలాంటి ఆధారం లేదు. నేను స్పష్టంగా అడిగిన. నేను అక్కడ ప్రచారం చేసినా అంటే ప్రతి డిపోలో సీసీటీవీలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అవుతది కదా! అట్‌లీస్ట్ మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మా చేతిలో కరపత్రాలన్నా కనపడతాయి కదా! అలాంటివి ఏమైనా ఉంటే ప్రూఫ్ ఇవ్వండి అన్నా. ఎలాంటి ప్రూఫ్ లేదు. ప్లస్ అక్కడ ఉండి ప్రతి డిపో మేనేజర్ చాలా స్పష్టంగా ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి ఇచ్చిండ్రు. అయినా కూడా కావాలని ఉద్యోగులను భయపెట్టడానికి ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకపోగా ఉద్యోగులకు రావాల్సిన డీఏలు అలాంటివి కూడా ఇవ్వడం లేదు. అంటే ఏ ఒక్క ఉద్యోగి, ఏ ఒక్క ఉద్యోగ వర్గము ఈ ప్రభుత్వం మీద సంతృప్తిగా లేదు. ఆవేశంతో ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. ఎవరు పిలిపించినా రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న ఆదివారం రోజు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిండ్రు. మీరు ఇట్లా ఉంటే మేము రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తామని చెప్పి. ఆ ఉద్దేశంతో రోడ్డు మీదకి రాకుండా ఉద్యోగులను అడ్డుకోవడానికి ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే ఉద్యోగులు భయపడతారని భయపెట్టడానికి చేసిన చర్య తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇది కోర్టులో నిలబడదు కూడా ఖచ్చితంగా. మీ కార్యాచరణ ఏంటంటే నెక్స్ట్? నెక్స్ట్ అదే సీఎస్ గారికి ఒక లెటర్ ఇచ్చి దీని మీద ఇది తప్పుడు చర్య, ఇది ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడం తప్పు కాబట్టి దీని మీద పునరాలోచన చేయండి అని చెప్పి ఒక లెటర్ ఇస్తా. ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తా. అంటే ఉద్యోగులు ఉద్యోగం చేయాలి కానీ రాజకీయ ప్రచారంకి వెళ్ళకూడదు. ముఖ్యమంత్రి కోసం ఆయన తమ జీవితాలనే పణంగా పెడుతున్నారని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? నేను అదే చెప్తున్నా, తీయండి ఎక్కడన్నా. నేను పలానా పార్టీకి ఓటేయమని చెప్పానేమో. వాళ్ళు గత ప్రభుత్వంలో ఇది 2014, 19 నేను చాలా స్పష్టంగా వీడియోలు కూడా ఫోటోలు చూపించిన వీడియోలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, ఇదే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల నాయకులందరిని పక్కన పెట్టుకొని వాళ్ళకి నల్ల చొక్కాలు వేపించి సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ధర్నా చేయలేదా? అది రాజకీయం కదా! ఆ ధర్నాలో ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఏం మాట్లాడారు? బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొడతాం, బీజేపీకి రాష్ట్రంలో ఒక సీట్ రానివ్వం అని మాట్లాడలేదా? అవి నువ్వు పక్కన ఉండే ఉద్యోగులతో అవన్నీ మాట్లాడిచ్చింది మీరు. ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా? మీకు అసలు ఉద్యోగులు రాజకీయాలు వాడుకునేదే మీరు. కర్ణాటక ఎలక్షన్‌లో అప్పుడు ఎన్‌జీఓ ప్రెసిడెంట్ పోయి కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఏంటి? అది రాజకీయంగా వాడుకోవడం కాదా? అప్పుడు ముఖ్యమంత్రి మీరు కాదా? ఇలాంటివి ఎలా సమర్థించిండు? అలాంటి వ్యక్తికి మీరు వచ్చి ఎమ్మెల్సీ ఇవ్వలేదా? మీకు మాట్లాడే అర్హత ఉందా రాజకీయాల గురించి? నేనేం రాజకీయం చేసినా మీరు ఏదైనా ఒక మాట అంటే దాన్ని నేను తిప్పికొట్టినా. నా మీద జగన్ బంటు అంటే మీరు అనుకోండి, నేను బంటునే అనుకోండి, ముఖ్యమంత్రి కాబట్టి అని, నేను ఉద్యోగిని కాబట్టి అని చెప్పి ఆ రకంగా మాట్లాడిన తప్ప నాకై నేను పలానా పార్టీకి ఓటేయండి, పలానా పార్టీని ఓడించండి అని నేను ఎక్కడ చెప్పలేదు. మీ మీద యాక్షన్ తీసుకొని 24 గంటలు గడుస్తుంది. ఇప్పటివరకు నువ్వు ఉద్యోగ సంఘం నేతలు గాని, ఎవరు గాని దీని మీద కనీసం కడన కూడా రాలేదు. దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? అంటే అదే వాళ్ళు ఉద్యోగులను భయపెట్టడానికి ఇలా ఈ చర్య తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళని కూడా పార్టీ ముద్రేసి, వైసీపీ ముద్రేసి వాళ్ళను దగ్గర రానియకుండా ఇప్పుడు ప్రతి ఉద్యోగ సంఘ నాయకుడికి కొన్ని అప్లికేషన్ వాళ్ళు ఉద్యోగులకు చేయాల్సిన పనులుంటాయి. అలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించి పనులు చేయించుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ వాళ్ళని దూరం పెట్టి, వాళ్ళని పార్టీ ముద్రేసి దూరం పెడుతున్నామనే ఆందోళన ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి నేను దాన్ని తప్పుపట్టడం లేదు. అది భయపెట్టడానికి చేసిండ్రు కాబట్టి ప్రతి ఉద్యోగికి కన్సర్న్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడకపోవచ్చు. ఒక ఉద్యోగి మీరు వాట్సాప్ గ్రూప్లో చూడండి, ప్రతి ఒక్క ఉద్యోగి ఇది అన్యాయమని ప్రతి వాట్సాప్ గ్రూపులో చర్చ జరుగుతుంది. ఉద్యోగులకు అనగదొక్కడానికి ఇలాంటి చర్య చేయడం కరెక్ట్ కాదని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగిలో ఉంది. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఏ రకమైన బెనిఫిట్ పొందారు? ఇప్పుడు ఏ రకమైన బెనిఫిట్ పొందుతున్నారు? ఏమన్నా వ్యత్యాసం ఉందంటారా? 100% గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికే లేదు. గత ప్రభుత్వం చెప్పిన ఎన్నికల్లో ఉద్యోగులకు చెప్పిన హామీలు అన్నిటిని మొదటి సంవత్సరంలోనే 80% హామీలు అమలు చేసింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? 2 ఏళ్ళు అయింది. ఒక హామీ అమలు చేసిందని చెప్పమనండి. ఒక్క హామీ ఎవరైనా వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు కానీ, ప్రభుత్వంలో వాళ్ళు కానీ ఎవరైనా ఉద్యోగులకి హామీ ఇచ్చినాం, ఇది హామీ అమలు చేసినామని చెప్పమనండి. 2 ఏళ్ళు అయింది. ఏం చేసింది మీరు ఉద్యోగులకు? ఏం చేయలేదు కాబట్టే ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తారేమన్న భయంతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఉద్యోగులు అంత అమాయకులు కాదు కదా! మీరు భయపెడితే భయపడిపోవడానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారు ఉద్యోగులు. ఇది ఉద్యోగ సంఘ నేత వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను భయపెడతానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. రాబో రోజుల్లో తన పోరాటం ఉధృతం చేసి తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా అంటున్నారు.